సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. మనం ప్రీవియస్ బ్రహ్మ కుమారీస్ అనే టాపిక్ ఒకటి డిస్కస్ చేసాం. అవును. ఆల్రెడీ వారి విధి విధానాలు లేకపోతే వారు చేస్తున్నవి ఇవి అని చెప్పేసి ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేసాం. కానీ కొంతమంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సరే బ్రహ్మకుమారీస్ మన ఫ్యామిలీస్ని ధ్వంసం చేస్తున్నాయి, హిందూ ఫ్యామిలీస్ని పెళ్లి కాకుండా చేసి హిందూ జనాభాని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి. మరి వీరు చేసే ఇప్పుడు ఈ హిందువుల్లోనే కొన్ని సంస్థలు ఉన్నాయి, వారు కూడా సన్యాసులుగా మారిపోతున్నారు, వెళ్ళి ఆశ్రమాలని అవని ఇవని వాళ్ళు కూడా వెళ్ళి పెళ్ళిళ్ళు ఏమీ లేకుండా కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. మరి ఇవి చేస్తున్న ఈ సంస్థలు చేస్తున్నది ఏంటి అని చెప్పేసి అడిగారు. ఒకటేనండి, ఇక్కడ సన్యాసాన్ని మనం తప్పు పట్టట్లేదు. ఓకే, ఎందుకంటే కొంతమందికి సాంసారిక జీవితం పట్ల వైరాగ్యం ఉండొచ్చు, వాళ్ళకి సాంసారిక జీవితం పట్ల ఇష్టం లేక కొంతమంది అవివాహితులుగా ఉండొచ్చు, కొంతమంది పూర్తిగా తమను తాము భగవంతుడికి కైంకర్యం చేసేసుకుని మేము భగవత్ సేవలో గడుపుతాము అనొచ్చు. ఇప్పుడు బ్రహ్మకుమారిలైనా సరే అలా చెప్తే పర్వాలేదు, కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఈ సృష్టిలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా మనం అసలు సంసారానికి దూరంగా ఉండాలి, ఈ సృష్టిలో ఉన్న మనం అందరం కూడా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు అందరూ. ఓకే, అందుకే వాళ్ళు భార్యాభర్తలను కూడా అన్నయ్య అక్కయ్య అని పిలుచుకోమని చెప్తా ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ధర్మంలో లేని విషయాలు ఎక్కువ చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారు, ఈ సనాతన ధర్మం ప్రకారం అసలు భగవద్గీతను చెప్పింది శ్రీకృష్ణ పరమాత్మ కాదు, శివ పరమాత్మ అంటారు. ఓకే, శివ పరమాత్మను పూజిస్తే తప్పు కాదు, కానీ శివుడు ఉన్నాడు కానీ అమ్మవారు లేరు అంటాడు. అమ్మవారు ఎందుకు లేరంటే శివుడికి అసలు శరీరమే లేదు, అలాంటప్పుడు అమ్మ వివాహం చేసుకోవటం సంసారం చేయటం ఇటువంటి వికారాలు ఎందుకుంటాయి అని చెప్పేసి అంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ శివుడు అంటే వివాహం చేసుకోవటం అంటే వికారం అని ఎవరు చెప్పారు? శివుడు పక్కన అమ్మవారు ఉన్నారంటే అమ్మవారు ఎవరు? అమ్మవారు ఒక రూపమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ శివుడు ఒక రూపమా? శివుడు అంటే ఒక తత్వం అయితే అమ్మవారు అంటే ఒక శక్తి కదా. ఇవేమీ అర్థం తెలియకుండా భగవంతుళ్ళ మధ్య కూడా వీళ్ళు రూపాన్ని ఎందుకు చూస్తున్నారు? లక్ష్మీనారాయణులు వచ్చేసి సాక్షాత్తు భూమిని పాలించడానికి వచ్చిన రాజులు మాత్రమే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే ఈ ఆడమ్ అండ్ ఈవ్ అంటే బైబిల్లో చెప్తున్న వాళ్ళు ఎవరో కాదు, బ్రహ్మ సరస్వతి అని చెప్పేసి చెప్తున్నారు. ఇవన్నీ ఎట్లా ఒప్పుకుంటాం? యుగం అంటే 4,32,000 సంవత్సరాలు కలియుగ ప్రమాణము, 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగ ప్రమాణము, 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగ ప్రమాణము, 17,28,000 సంవత్సరాలు కృతయుగ ప్రమాణం. ఇది హిందూ గ్రంథాల లెక్క. వీళ్ళు వచ్చేసి 1250 సంవత్సరాలు ఒక యుగము, 4 యుగాలు కలిపి మొత్తం 5,000 సంవత్సరాలు, అందులో 84 జన్మలు ఎత్తుతామని చెప్పేసి చెప్తున్నారు. మీరు ఎన్నైనా చెప్పండి, మీరు చెప్పుతున్న దానికి ప్రమాణం ఏమిటి? వేదమా, ఉపనిషత్తా, పురాణమా, ఇతిహాసమా, ఇంకేదన్నా ధర్మశాస్త్రమా? ఏదన్నా ఉంటే ప్రమాణం చెప్పండి. ఏమీ ప్రమాణం చెప్పకుండా ఇన్ని లెక్కలు చెప్తున్నప్పుడు మీరు ఇంకేదైనా కొత్త మతం పేరు పెట్టుకోండి. హిందూ అనే పేరు చెప్పొద్దు, సనాతన ధర్మం అనే పేరు చెప్పొద్దు, శివుడు విష్ణు అనే పేర్లు వాడొద్దు. ఈ పేర్లు వాడాలి అనుకున్నప్పుడు ఈ పేర్లను ప్రతిపాదించింది వేదం, ఈ పేర్లను ప్రతిపాదిస్తున్నది ఉపనిషత్తు, పురాణాలు, ఇతిహాసాలు అయినప్పుడు వీటికి భిన్నంగా ఉండే వాదనలు మీరు చెప్పడానికి వీల్లేదు. ఇదే మేము అడుగుతున్నాం. ఇట్లాంటి మాయమాటలన్నీ చెప్పి హిందూ ఆడబిడ్డల్ని మీరు సంసారిక జీవితానికి దూరంగా ఎందుకు జరుపుతున్నారు? ఆల్రెడీ ఓ పక్కన ఈ మత మార్పిడి మాఫియాలు కావచ్చు, లేకపోతే లవ్ జిహాదీ గ్యాంగ్లు కావచ్చు, ప్రేమ పేరుతోటి అమ్మాయిలను వలవేసుకుని తీసుకుపోయి బలవంతంగా మతం మార్చి అక్కడ ఆ మతానికి సంబంధించిన సంతానాన్ని 10 మందిని 20 మందిని కనిపిస్తూ ఉన్నారు. ఇదే ఒక దౌర్భాగ్యం. అంటే ఇక్కడ హిందువులుగా ఉన్న ఆడపిల్లల్ని తిరిగి సంతానోత్పత్తి చేయనివ్వకుండా చేసి ఇంకో పక్కన హిందూ జనాభాను తగ్గిస్తున్నారు. ఆల్రెడీ డెమోగ్రఫిక్ వార్ జరుగుతుందని మేము ఎప్పటి నుంచి చెప్తున్నాం. ఆ వార్లో హిందూ ఆడబిడ్డలను అడ్డం పెట్టుకుంటుంటే మరి మేము చూస్తే ఎందుకు కూర్చుంటామండి? ప్రశ్నించమా? ప్రశ్నిస్తాం. అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా తీసుకొచ్చారు లలిత్ గారు. ఎవరైతే ఈ ఆశ్రమాలు రన్ చేస్తున్నారో, ఇప్పుడు మన సైడ్ ఆశ్రమాలు రన్ చేస్తున్నారో, వాళ్ళు ఈ సన్యాసులుగా మార్చి ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ పైన మొన్న కేసు కూడా పెట్టడం జరిగింది. మీరు మీ కూతురికి మ్యారేజ్ చేసి పంపించుకున్నారు, మిగతా పిల్లల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి డైరెక్ట్గా కోర్టు అడగడం జరిగింది. ఇప్పుడు సద్గురు విషయంలో ఒకటి జరుగుతుందండి. సద్గురు ఆయన కూతురికి పెళ్లి చేశారు అంటారు, ఆవిడ చేసుకోవాలనుకున్నారు, ఆయన వివాహం చేశారు. ఇంకొకళ్ళు ఎవరో వస్తారు, సన్యాసం స్వీకరించాలనుకుంటారు. సన్యాసం స్వీకరించాలనుకున్నప్పుడు ఓకే, ఆవిడకి సన్యాసం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సన్యాసం దీక్షిస్తారు. ఇప్పుడు సమంత ఉన్నారు, లేకపోతే మంగ్లీ ఉన్నారు, వీళ్ళందరూ కూడా సద్గురు శిష్యులే కదా. వాళ్ళు కూడా అవును, ప్రతి శివరాత్రి రోజు వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఆవిడ పేరేంటి, నా సమంత గారు వివాహం చేసుకున్నప్పుడు ఆయన అట్లా వివాహం చేసుకుంటున్న అర్జెంటుగా విడాకులు ఇచ్చి వచ్చే నీకు సన్యాసం ఇస్తానేమన్నా అన్నారా? అనలేదు కదా. వాళ్ళకి అదొక చాయిస్ అండి.
ఆ తర్వాత సమంత గారు వివాహం చేసుకుంటారా సన్యాసం తీసుకుంటారా అని ఆవిడ ఇష్టం. నేను వివాహం చేసుకోవాలనుకుంటే ఓకే సుఖంగా ఉండమ్మా అని ఒక మాట దీవెనిస్తారు. ఓకే. లేదు నేను సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను సద్గురు అని అడిగితే ఓకే సన్యాస దీక్ష ఇస్తానమ్మా అని చెప్పేసి అంటారు. ఇట్స్ ఇండివిజువల్ చాయిస్ అంతే. కానీ వాళ్ళని ఎవరన్నా ప్రొవోక్ చేసి మోటివేట్ చేసి నువ్వు అసలు వివాహం చేసుకుంటే నీకు ఇన్ని పాపాలు కలుగుతాయి తెలుసా, నువ్వు వివాహం చేసుకుంటే సర్వనాశనం అయిపోతావు తెలుసా, దుంపనాశనం అయిపోతావు తెలుసా అని చెప్పి వాళ్ళని మెంటల్గా సెడ్యూస్ చేసి వాళ్ళని సన్యాసం తీసుకునేలాగా ఆ, మోసం చేస్తే అప్పుడు దాన్ని ఎవరైనా తప్పుపడతారు. నేనైనా తప్పుపడతా. సద్గురు చెప్తే ఏంటి, జగద్గురు చెప్పినా కూడా నేను తప్పే అంటాను. అలాంటివి చెప్పరు అట్లాంటివి ఎవరు కూడా.